ఇగో మంత్రి అట్లూరి రూటే సెపరేట్. ఆయన చాంబర్ గేట్లు ఎప్పుడు ఓపెన్. విజిటర్స్ పై ఎలాంటి ఆంక్షలు లేవు. అక్కడే వినతులు విజ్ఞప్తులు. సెక్రటరియట్ లో కొత్త ఒరవడికి మంత్రి శ్రీకారం చుట్టిరట. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సెక్రటరియట్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఆయన ఛాంబర్లో ఉన్నంతసేపు దాని డోర్లు తెరిచే ఉన్నాయి. ఆయన్ను కలిసేందుకు వచ్చే సందర్శకులను తన భద్రతా సిబ్బంది అడ్డుకోరు. ఎవరైనా లోనికి వెళ్ళి ఆయన్ను నేరుగా కలవచ్చు. పార్టీ సీనియర్ నేతల నుంచి మొదలుకొని సాధారణ విజిటర్స్ వరకు అందరికీ ప్రవేశం ఉంటుంది. సీనియర్ ఆఫీసర్లతో మాత్రం రూమ్లోకి వెళ్ళి మంత్రాలు చేస్తారని తెలిసింది. మరి ఇప్పుడు ఇది కూడా దుర్మార్గమైన చేస్తారు కొందరు దుర్మార్గులు కావాలని. బీఆర్ఎస్ వాడో వీడో వచ్చి అట్లా ఇట్లా అని చెప్పి ఛాంబర్లోనే గొడవ క్రియేట్ చేసినట్టు చేసి సెల్ ఫోన్లలో రికార్డ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. మంత్రి అట్లూరి రూటే సెపరేట్. ఆయన చాంబర్ గేట్లు ఎప్పుడు ఓపెన్. విజిటర్స్ పై ఎలాంటి ఆంక్షలు లేవు. అక్కడే వినతులు విజ్ఞప్తులు. సెక్రటరియట్ లో కొత్త ఒరవడికి మంత్రి శ్రీకారం చుట్టిరట. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సెక్రటరియట్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఆయన ఛాంబర్లో ఉన్నంతసేపు దాని డోర్లు తెరిచే ఉన్నాయి. ఆయన్ను కలిసేందుకు వచ్చే సందర్శకులను తన భద్రతా సిబ్బంది అడ్డుకోరు. ఎవరైనా లోనికి వెళ్ళి ఆయన్ను నేరుగా కలవచ్చు. పార్టీ సీనియర్ నేతల నుంచి మొదలుకొని సాధారణ విజిటర్స్ వరకు అందరికీ ప్రవేశం ఉంటుంది. సీనియర్ ఆఫీసర్లతో మాత్రం రూమ్లోకి వెళ్ళి మంత్రాలు చేస్తారని తెలిసింది. మరి ఇప్పుడు ఇది కూడా దుర్మార్గమైన చేస్తారు కొందరు దుర్మార్గులు కావాలని. బీఆర్ఎస్ వాడో వీడో వచ్చి అట్లా ఇట్లా అని చెప్పి ఛాంబర్లోనే గొడవ క్రియేట్ చేసినట్టు చేసి సెల్ ఫోన్లలో రికార్డ్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది.